ఇప్పుడు మీరు చూస్తున్నది ఏవీ ఇన్స్ప్రా ప్రైడ్ అపార్ట్మెంట్ వాసుల మధ్య చెలరేగిన వివాదం. సెక్యూరిటీ గార్డుల విషయంలో చెలరేగిన వివాదం. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఏవీ ఇన్స్ప్రా ప్రైడ్ అపార్ట్మెంట్ వాసులు గతంలో ఉన్న అసోసియేషన్ సభ్యులు కొంతమంది తమ స్వార్థాల కోసం మిగతా వారిని ఇబ్బంది పెడుతూ అపార్ట్మెంట్ వాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అపార్ట్మెంట్ వాసులందరూ ఏకమై పాత అసోసియేషన్ను రద్దు చేస్తూ కొత్త అసోసియేషన్ ఫామ్ చేస్తున్నామని వారు తెలిపారు. అలాగే పాత సెక్యూరిటీ గార్డ్ వాళ్ళే కొనసాగుతారని తెలిపారు. నమస్కారం. ఈరోజు ఏవీ ఇన్ఫో ప్రైడ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఓనర్స్ అందరూ అత్యవసరంగా సమావేశం చేయడం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న ఏకగ్రీవ తీర్మానం ఏంటంటే, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ జనరల్ బాడీలో చర్చించకుండా తమ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న ఈ కొనసాగుతున్న కమిటీని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఇక్కడున్న ఓనర్స్ అందరూ, వెల్ఫేర్ అసోసియేషన్లో ఉన్న ఓనర్స్ అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఇప్పటికీ 128 సంతకాలు అయినాయి. ఇంకా చాలామంది మరి వృత్తిరీత్యా వాళ్ళు ఉద్యోగరీత్యా బయట ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఫోన్లో తమ సంఘీభావాన్ని మరి తెలియజేశారు. కాబట్టి ఈ క్షణం నుండి కొనసాగుతున్న కమిటీ రద్దుపరచనైనది. టెక్నికల్గా మరి రేపు ఈ విషయాన్ని ఇప్పుడు తీసుకున్న ఏకపక్ష ఈ నిర్ణయాలు తీసుకుంటున్న కమిటీని రద్దు చేశామన్న విషయాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ 210 ఫ్యామిలీలు ఇక్కడ ఉన్నాయి. ఆల్మోస్ట్ 80-90 పీపుల్ ఇక్కడికి వచ్చి ఇవాళ సమావేశం అయ్యాము. ఓన్లీ సింగిల్ ఎజెండాతో వచ్చాము. సెక్యూరిటీ సర్వీసెస్ని రీప్లేస్ చేస్తామంటే మేము రిక్వెస్ట్ చేశాము. అసోసియేషన్ దగ్గరికి వెళ్ళి పర్సనల్గా రిక్వెస్ట్ చేశాము. అందరం కలిసి ఓనర్స్ వెళ్ళి అడిగాము. వాళ్ళు మేము రీప్లేస్ చేసేదే అని చెప్పి అన్నారు. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు మాకు ప్రొటెక్షన్ కావాలని. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా మా సైడ్ వర్షన్ కూడా మేము చెప్పినా కూడా పోలీసులు కూడా మా సైడు ఏమి మమ్మల్ని పిలిపించి మాట్లాడుతున్నారు. అది జరగలేదు. సో అందుకని మేము ఇవాళ సండే కాబట్టి అందరం కలుసుకొని దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని మేము అందరం కలిసినప్పుడు మన బాధలు, మన సెక్యూరిటీ మనకు లేనప్పుడు ఇంక ఈ అసోసియేషన్ అవసరం అనే ఒక డిస్కషన్ వచ్చింది. ఆ డిస్కషన్ ముందుకు తీసుకెళ్ళి ఉన్న అసోసియేషన్ డిజాల్వ్ చేసి ఒక ఎడాక్ బాడీ పెట్టుకొని మనం ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో చేసుకున్నాం. ఇప్పటికీ వేణుగోపాల్ గారు చెప్పినట్టు 120+ సిగ్నేచర్స్ ఆల్మోస్ట్ వచ్చినాయి. మా టోటల్ 210లో ఇప్పుడు కమిటీ మెంబర్స్ 10 మంది తప్పించి 200 సంతకాలు వచ్చే పరిస్థితి వాళ్ళు ఉంది. అంత ఎగెనెస్ట్ ఇంతవరకు మాకు అసోసియేషన్ ఫామ్ అయిన దగ్గర నుంచి డే 1 నుంచి ఇంత ఎగెనెస్ట్ ఏ అసోసియేషన్ మీద లేదు. సో అంటే ఆల్మోస్ట్ 95% దే ఆర్ రిజెక్టింగ్ దెమ్. సో ఇంకా వాళ్ళ అవసరం లేదని మేము ముందుకెళ్తే ఇప్పుడు ఎడాక్ బాడీ ఫామ్ చేసుకున్నాం. దీన్ని దయచేసి మీడియా సమక్షంలో మీకు చెప్తున్నాం, మీరు దయచేసి సపోర్ట్ ఇవ్వండి. మేము రేపు పొద్దున సెక్యూరిటీ సర్వీసెస్ని పెడతాము అని చెప్పి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 6 o'clock మెసేజ్ పెట్టారు. సో మేము దాన్ని కూడా ఇప్పుడు రేపు 6 గంటలకు వస్తారు కొత్త సెక్యూరిటీ సర్వీస్ అని వాళ్ళు చెప్తున్నారు. సో దాన్ని మేము మళ్ళీ రేపు పొద్దున ఏమైనా ఉంటే ఖండిస్తాం, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. దయచేసి మీ సపోర్ట్ కూడా మాకు కావాలి. దీంతోపాటు ఇంక వేరే సమస్యలు ఏ సమస్య అన్నా సామరస్యంగా తీర్చుకునే పరిస్థితి అసోసియేషన్కి లేదు. సో మా సమస్య ఏదైనా ఉంది అని మేము వెళ్ళి ఆఫీస్ రూమ్లో అంటే మేము లేము, మేము రాము, మేము ఉంటే తర్వాత మాట్లాడదాం అనే పరిస్థితి వస్తుంది. కానీ మాకు ఏది ఒక సొల్యూషన్ ఓరియంటెడ్ రావట్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.